ప్రధాన రాజకీయ పార్టీల్లో చీలికలు, మరాఠా రిజర్వేషన్లు, అస్తిత్వం కోసం పోరాటాలు, కూటమిలో సీట్ల పంపకాల్లో అసంతృప్తులు ఇవన్నీ మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చాయి. ప్రధాని మోదీ మానియా ప్రధాన అస్త్రంగా ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుండగా నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, నమ్మకద్రోహం వంటి అంశాలతో ఇండియా కూటమి బరిలోకి దిగుతోంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక పార్లమెంట్ స్థానాలున్న మహారాష్ట్రలో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి. 5వ దశలో మహారాష్ట్రలోని 13 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్. ప్రధాన రాజకీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలో చీలికలతో మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత లోక్సభ స్థానాల పరంగా అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని 400 స్థానాల లక్ష్యాన్ని అందుకోవాలని ఎన్డీఏ ప్రణాళికలు రచిస్తుండగా మహారాష్ట్రలో సత్తాచాటి తమ బలాన్ని నిరూపించుకోవాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు పన్నుతోంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలుండగా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13న 4 విడతల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మే 20న 5వ విడతలో 13 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో 48 స్థానాలకు గాను 41 సీట్లను బీజేపీ, శివసేన కూటమి గెలుచుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ, శివసేన కూటమి విడిపోయింది. శివసేనలో ఒక వర్గమైన సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ ఎన్డీఏలో కొనసాగగా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం విపక్ష ఇండియా కూటమితో కలిసి పనిచేస్తోంది. మరోవైపు ఎన్సీపీలోనూ చీలికలొచ్చాయి. శరద్ పవార్తో విభేదించిన అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో చేరారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్డీఏతో ఉండగా శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ విపక్ష ఇండియా కూటమితో ఉంది. కేంద్రంలో అధికారంలోకి రావడానికి మెజారిటీ సీట్లున్న ఉత్తరప్రదేశ్తో పాటు మహారాష్ట్రలోని లోక్సభ స్థానాలు కూడా కీలకం కావడంతో ఇరు కూటములు మరాఠా ఓట్లపై దృష్టి సారించాయి. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మానే ప్రధాన అస్త్రంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. మోదీ ప్రజాదరణ, కేంద్ర సంక్షేమ పథకాలు కలిసొస్తాయని కమలం పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో బలమైన నాయకత్వం ఉంది. సంస్థాగతంగా కూడా కమల దళం బలంగా ఉంది. ఈ అంశాలన్నీ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అటు శరద్ పవార్, ఇటు ఉద్దవ్ ఠాక్రే తమ కూటమిలో ఉండడం, కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా బలమైన క్యాడర్ ఉండడం మహాకూటమికి కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. కేంద్రంలో అధికారం కోసమే కాకుండా రాష్ట్రంలోని పార్టీలకు, నేతలకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్కు, ఏక్నాథ్ షిండేకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సీట్లు అందించడం తప్పనిసరిగా మారింది. ఉద్దవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే, శరద్ పవార్, అజిత్ పవార్ ఈ నలుగురికి ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి. శరద్ పవార్ లేని మహారాష్ట్ర రాజకీయాలను ఊహించడం కష్టసాధ్యం. రాజకీయ కురువృద్ధుడిగా శరద్ పవార్ మరాఠా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన శరద్ పవార్ ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. చీలికతో అస్తవ్యస్తంగా మారిన ఎన్సీపీని మరోసారి గాడిన పెట్టేందుకు ఈ ఎన్నికలని అవకాశంగా మలుచుకోవాలని శరద్ పవార్ పట్టుదలతో ఉన్నారు. శరద్ చంద్ర పవార్ ఎన్సీ పార్టీకి అతిపెద్ద బలం శరద్ పవారే. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాదరణ, పరిపాలన అనుభవం ఉన్న శరద్ పవార్ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటి తన మార్క్ రాజకీయాన్ని చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక 2024 చివర్లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సింది. ఈ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ సత్తా చాటితే తన మామ శరద్ పవార్ నీడ నుంచి బయటకొచ్చి బలం నిరూపించుకున్నారని అందరూ భావించే అవకాశం ఉంది. ఈసారి బారామతి లోక్సభ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ పడుతున్నారు. దీంతో బారామతి పోరు ఎన్సీపీలోని 2 వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు శివసేన కూడా చీలిక తర్వాత తొలిసారి ఈ ఎన్నికలను ఎదుర్కోబోతోంది.
రెండు శివసేన గ్రూపులకు సైద్ధాంతిక రాజకీయ గుర్తింపు స్పష్టంగా లేదు. ఇది ఈ రెండు వర్గాలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఈ ఎంపీ ఎన్నికలో సత్తా చాటి అసలైన శివసేన తమదేనని మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే వారసత్వాన్ని పొందేందుకు ఏక్నాథ్ షిండే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటి అసలైన శివసేన తమదేనని చాటాలనే పట్టుదలతో ఉన్నారు. షిండే ఆయన వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు పట్ల అసంతృప్తిగా ఉన్న ఓటర్ల నుంచి ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రేకు తన నాయకత్వ నైపుణ్యాన్ని ప్రదర్శించి కోల్పోయిన స్థానాలను తిరిగి గెలిచేందుకు ఇదే సరైన సమయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. షిండేతో అసంతృప్తిగా ఉన్న శివ సైనికుల్ని ఆకర్షించడానికి ఉద్ధవ్కు 2024 లోక్సభ ఎన్నికలు సువర్ణావకాశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కేంద్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు, రాష్ట్రంలో ఉనికి కోసం శివసేన, ఎన్సీపీలకు కీలకంగా మారిన ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా ఉంటాయో వేచి చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.